రాజధాని రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కొందరికి ఇంకా ప్లాట్లు కేటాయింపు జరగలేదు. బృహత్ ప్రణాళిక అమలుకు అనుగుణంగా రహదారుల నిర్మాణానికి ఇళ్లు స్థలాలు కోల్పోతున్న యజమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని సిఆర్డీఏ పట్టించుకోకపోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. వైసీపీ పాలనలో రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లపై రుణాలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు లేవని బ్యాంకర్లు తెగేసి చెప్పారు. ప్లాట్లు తనఖా కాకపోయినా కనీసం కొల్లేటరల్ సెక్యూరిటీగా పెట్టుకునేందుకు అనుమతించలేదు. కష్టాల్లో అక్కరకొస్తాయనుకున్న రిటర్నబుల్ ప్లాట్లు కాగితాలకే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ విషయాన్ని సీఎంతో పాటు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది జూలై 25న జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. లీడ్ బ్యాంకుగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని బ్యాంకులకు ఆదేశాలు వెళ్లాయి. కానీ రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలపై రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు పాత సమాధానమే చెప్తున్నారు. యూనియన్ బ్యాంకు బ్రాంచీల్లోనూ అదే పరిస్థితి. చదువులకు కానీ తేలికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ లోన్స్ పెట్టుకోనివ్వట్లేదు, ఏ బ్యాంక్ వాళ్ళు పెట్టుకోనివ్వట్లేదు. మొన్న 3 రోజుల నాడు పెడతామని అన్నారు. ఏది యూనియన్ బ్యాంక్ ఒకటే అన్నారు. ఆ యూనియన్ బ్యాంక్ వాళ్ళు కూడా ఏ సమాధానం చెప్పట్లేదు. పైకేమో అలా అంటున్నారు. సిఆర్డీఏ వాళ్ళు ఏమో మాకు ఏ సమాధానం చెప్పట్లేదు. సిఆర్డీఏ వాళ్ళు మేము ఒకటే అడుగుతున్నామండి, రైతుకి మీరు ప్రభుత్వానికి రైతులకి మధ్య అనుసంధానంగా ఉన్నారు సిఆర్డీఏ వాళ్ళు. మీరు మాకు సమాధానం చెప్పాలి ప్రతి విషయంలో. కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? రైతులను ఎందుకు అవగాహన చేస్తున్నారు? మేము ఒకటే అడుగుతున్నామండి, రైతులకు వచ్చినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పండి. మేము ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించి మాకు ఒక క్లారిటీ రావాలని కోరుకుంటున్నాము. మాకు తొందరగా ప్లాట్లు కేటాయించమని, మా రైతుల సమస్యలు అయితే అండి 2 సంవత్సరాలు పూర్తి చేయాలి. మళ్ళీ ఏదైనా ప్రభుత్వం వచ్చేటాంటి పిచ్చాశాలు వేయకుండా రాజధాని ఇది కాదు అది కాదు అనుకుంటా కూడా మాకు గజిట్ ఒకటి చేయాలి గట్టిగా. ఇక అమరావతి ఏ నాయకుడు వచ్చినా అమరావతిని గదిలీయకుండా ఉండే రీతిలో దాన్ని కూడా గజిట్ చేయాలని చెప్పి అసలు రైతుల అందరి భావన మెయిన్ అదేనండి. నిమ్మ తోటలకి జరుబు భూములుగా ఉన్నటువంటి వాటికి కొంతకాలం పాటు గుర్తించి మళ్ళీ వాటిని మెట్ట భూములుగా చేసి కౌళ్ళు ఇవ్వకుండా ఆపటం కానివ్వండి, ప్యాకేజీ ఆపటం కానివ్వండి, లేకపోతే తోటల్లో నివసించినటువంటి వారికి ఇల్లు ఏదైతే ఉన్నాయో అక్కడ 4 సెంట్లు 5 సెంట్లు ఇల్లు కట్టుకుని కాపురాలను తోటల పోషణ చేశారో ఆ భూమిని తీసుకోకుండా మిగిలిన భూమిని తీసుకొని ఈ భూమికి బదలకాగా భూమి ఇచ్చి వాళ్ళ ఇంటికి కూడా పరిహారం ఇస్తామని చెప్పారు. అదొకటి. ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి. అమరావతిలో బృహత్తర ప్రణాళికకు అనుగుణంగా రహదారులు నిర్మించే క్రమంలో కొన్ని గ్రామాల్లో దాదాపు 500 ఇళ్లు స్థలాలు తీసుకోవాల్సి వస్తోంది. దీనికి సంబంధించి విధి విధానాలు పరిహారం విషయంలో స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్వచ్ఛందంగా స్థలాలు ఇళ్లు ఇస్తున్నట్లు సంతకాలు చేయాలని అధికారులు చెప్పడంపై విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వ అవసరాలకు తీసుకుంటున్నట్లు దరఖాస్తులు రూపొందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రహదారుల కోసం ఇళ్లు స్థలాలు కోల్పోతున్న వారికి మెరుగైన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఎంత భూమి తీసుకుంటే అదే విస్తీర్ణంలో అదే గ్రామంలోని లేఅవుట్లలోని ప్లాట్లు కేటాయించాలని కోరుతున్నారు. టీడీఆర్ బాండ్లు ఇస్తామన్న సిఆర్డీఏ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి నెలకు 5,000 చొప్పున ఇస్తామన్న అద్దెను పెంచాలని, ఇళ్ల ఆవరణంలో మామిడి, కొబ్బరి, ఇతర చెట్లు కోల్పోతున్న వారికి పరిహారం ఇవ్వాలని, 6 నెలల వ్యవధిలో లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించి ఇళ్ల నిర్మాణాలకు వెసులుబాట్లు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భూ సమీకరణ సమయంలో చెప్పినట్లు 3 అంతస్తుల భవనం కోల్పోతే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ 2.5 ఇవ్వాలని కోరుతున్నారు. దానికి ఎలాంటి చట్టభద్రత ఇంతవరకు కల్పించలేదు. అలాగే మీకు ఇచ్చిన ఫ్లాట్స్ కూడా మౌలిక సదుపాయాలు అనేవి లేవు. దాన్ని ఎలా తీసుకొని మేము ఇవ్వాలి చెప్పండి. ఈ జియో అయితే పాస్ చేశారు, కానీ దానికి ఇంకా కొంచెం టైం పట్టేలాగుంది. మేమైతే ఏం చేయలేమని చెప్తున్నారు. ఈ లోపు మా పరిస్థితి ఏంటి? మా రైతులందరికీ ఉపయోగపడేటట్టుగా బ్యాంకులు వారికి తొందరగా ఆదేశాలు ఇచ్చి మా ప్లాట్లకి లోన్లు ఇచ్చేటట్లుగా మరి మీరందరూ సపోర్ట్ చేసి అమరావతి రైతులకి ఎంతో కొంత ఆర్థికంగా ఉపశమనం కలిగించేలా చేయాలని కోరుకుంటున్నామండి. జై అమరావతి, జై అమరావతి. బ్యాంకుల వారి దగ్గరకు మరి వాళ్ళకి కమ్యూనికేషన్ ఎక్కడ తేడా వస్తుందో మాకైతే తెలియట్లేదు. కానీ మాకు ఇంకా దాని గురించి సవివరణ రాలేదు అనే చెప్తున్నారు బ్యాంకులు. దయచేసి కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇచ్చిన భూములకు సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్స్ మాకు కాగితాల రూపంలో మాత్రమే వచ్చి ఉన్నాయి. మాకు ఫ్లాట్స్ రూపంలో మౌలిక సదుపాయాలతో డెవలప్ చేసి ఇవ్వండి. దయచేసి కూటమి ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టి మాకు ఫ్లాట్స్కి దయచేసి తగిన రోడ్డు సదుపాయాన్ని కల్పించాలని వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చినా వాటి అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అవాంతరాలు ఎదురవుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.